గుడ్ న్యూస్. సిబిల్ స్కోర్ లేకుండా లోన్ సిబిల్ స్కోర్ లేకుండా లోన్ దొరుకుతుందా అని ఆందోళన చెందుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే కేంద్రం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని, దీంతో సిబిల్ స్కోర్ లేకున్నా కూడా మీరు లోను కోసం అప్లై చేసుకోవచ్చు. లోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో లోన్ కోసం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. మరి తొలిసారి లోన్ అప్లై చేయాలనుకుంటే మీ క్రెడిట్ స్కోర్ లేకపోయినా బ్యాంకులు మీ అప్లికేషన్ రివ్యూ చేయలేవు. దీన్ని బట్టి చూస్తే మీరు కొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే సిబిల్ స్కోర్ లేకపోయినా భయపడవలసిన పని లేదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కేంద్రం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల లోక్సభలో జరిగిన మాస్ఫుల్ నేషనల్ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదటిసారిగా లోన్ కోరేవారు క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దానివల్ల వారి అప్లికేషన్లు తిరస్కరించకూడదని ఆర్బీఐ తమ మార్గదర్శకాలలో తెలిపింది. సిబిల్ స్కోరు అనేది 300 నుంచి 900 వరకు ఉండే 3 అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి రుణం తీసుకునే అర్హతను సూచిస్తుంది. ఈ స్కోర్ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అందిస్తుంది. సాధారణంగా పర్సనల్ లోను, గోల్డ్ లోను, హోమ్ లోను లేదా ఇతర బ్యాంక్ రుణాలను అర్హతను నిర్ణయించడానికి ఈ స్కోర్ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే మొదటిసారి రుణం తీసుకునే వారికి ఈ స్కోరు లేకపోయినా సమస్య లేదని ఇప్పుడు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్ 6/1/2025 ప్రకారం మొదటిసారి రుణం తీసుకునే వారికి దరఖాస్తులను కేవలం క్రెడిట్ హిస్టరీ లేదని లేదా సిబిల్ స్కోర్ తక్కువ ఉందని తిరస్కరించకూడదని బ్యాంకులకు సూచించింది. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు రుణం తీసుకోకపోయినా మీ దరఖాస్తును బ్యాంక్ తిరస్కరించకూడదు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల రుణం పొందలేకపోతున్నారు. సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని చేసినప్పటికీ బ్యాంకులు రుణం దరఖాస్తుదారులపై కొంత జాగ్రత్త వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. అంటే బ్యాంకులు మీ బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేస్తాయి. గతంలో మీరు ఏదైనా రుణం తీసుకుని ఉంటే దాని చెల్లింపు చరిత్ర, ఆలస్యమైన చెల్లింపులు, రుణాలు సెటిల్ చేయడం, రీసైబర్ చేయడం లేదా రైట్ ఆఫ్ చేయడం వంటి విషయాలను పరిశీలిస్తాయి. కానీ మీరు మొదటిసారి రుణం తీసుకుంటున్నట్లయితే ఈ తనిఖీలు చాలా సరళంగా ఉంటాయి. ఎందుకంటే మీకు క్రెడిట్ హిస్టరీ అనేది ఉండదు. ఈ కొత్త నిబంధన మొదటిసారి రుణం తీసుకునే వారికి మంచి అవకాశాన్ని అందిస్తుంది. చాలామంది యువత, చిన్న వ్యాపారులు లేదా క్రెడిట్ హిస్టరీ లేనివారు ఇప్పుడు బ్యాంక్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ధైర్యం చేయవచ్చు. ఇది ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచడంతో పాటు ఎక్కువ మందికి రుణం సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.